Hello you guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. నా ఛానల్ కి గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, ఈరోజు ఒక కొత్తది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, లైక్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాను. సౌండ్స్ సో వియర్డ్ కదా అసలు. లైక్ దిస్ ఈజ్ వాట్ అడల్టింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో టు గ్రాసరీస్ షాపింగ్. నార్మల్గా అనుకోవచ్చు ఎందుకంత ఇబ్బంది, ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఉంటుంది కదా, జెప్టో బ్లింకిట్లో పెట్టేసుకోవచ్చు అని. సారీ ఫర్ దట్ గైస్, పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి. బట్ ఐ లవ్ షాపింగ్ అవుట్డోర్. ఇప్పుడు బట్టలు అవన్నీ ఏదైనా సరే నేను చాలా తక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను. సేమ్ అప్లికేబుల్ టు గ్రాసరీస్ కూడా పెట్టుకుంటాను జెప్టోలో, ఇంకా ఎమర్జెన్సీ కేసులో తప్పదే. బట్ నా మైండ్ ఇట్లా రిఫ్రెష్మెంట్గా చేసుకోవాలి అనుకుంటే నాకు బయటికి వెళ్ళి షాపింగ్ చేయడమే చాలా చాలా ఇష్టము. ఆ స్పేస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది బట్టలు అవనివ్వండి, లేకపోతే స్కిన్ కేర్ ఎక్సెట్రా ఏదైనా సరే, నాకు బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం ఒక అడల్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ విల్ బి వెరీ 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 నెసెసరీ. అండ్ యాజ్ యూ నో, నా ముందు బ్లాగ్లో కూడా నేను చెప్పాను, లైక్ నేను ఫుడ్ అదంతా ఇక్కడ కుక్ చేసుకుంటున్నా అని చెప్పి. సో నేను ఎవ్రీ వీక్కి గ్రాసరీస్ తెచ్చుకుంటాను. సో యాక్చువల్లీ సండేనే వెళ్ళాలి, బట్ మీరు అబ్జర్వ్ చేశారు కదా నా గొంతు ఎట్లా ఉండిందో. నాకైతే ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ అనమాట. సో అందుకని నేను వ్లాగ్స్ కూడా అసలు ఏం షూట్ చేయలేదు. అండ్ ఫుడ్ సిరీస్ కూడా పెట్టాను కదా షార్ట్స్లో, అది కూడా 2 to 3 days గ్యాప్ ఇచ్చాను. ఈరోజే మళ్ళీ షూట్ చేశాను. సో ఈ రోజు నుంచే కొంచెం రికవర్ అవుతున్నా. లాస్ట్ 3-4 days నుంచి రోజు ఇడ్లీ అవే తింటూ బోర్ కొట్టింది అసలు. ఈరోజు కొంచెం బయట ఫుడ్ తిన్నాను అనమాట. సో ఇంకా గ్రాసరీస్ కూడా అయిపోయినాయి, నా దగ్గర తెచ్చుకోవాలి. అండ్ రేపు ఎలాగో హాలిడే నాకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:15 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేసేయండి. నా లిస్ట్ అదంతా ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా షాప్ చేస్తాం, పీజీ వాళ్ళు ఎట్లా ఏమేమి మైండ్లో పెట్టుకొని షాప్ చేయాలి అన్నవన్నీ నేను ఈ బ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఆల్సో గైస్, నా గొంతు కొంచెం ఇట్లా ఉంటుంది ఈ బ్లాగ్లో అదంతా. సో ప్లీజ్ 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 అడ్జస్ట్. ఎందుకంటే నేను గ్యాప్ తర్వాత షూట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది ఒక 4th day or 5th day అనుకుంటా ఈరోజు. బట్ ఇంకా సెట్ కావట్లే, సో లేట్ అవుతుంది కదా అని ఇంకా పోస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ ప్లీజ్ డోంట్ మైండ్. సో చలో ఇంకైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు 2 things మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మీ చెక్ లిస్ట్ అయితే రెడీ చేసుకోండి, ఏం కావాలి ఏంటి అని. ఒకవేళ మీరు వీక్కి తీసుకుంటే వీక్కి, మంత్కి తీసుకుంటే మంత్కి. అండ్ నెక్స్ట్ వన్, బీ వెరీ 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 మైండ్ఫుల్. అంటే ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ వీ కాంట్ కంట్రోల్ అవర్ మైండ్. ఓకే ఇది తీసేసుకుందాం అది తీసేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఐ యూస్ టు బి దట్ పర్సన్. అన్నీ ఇట్లా తీసేసుకొని బాస్కెట్లో పెట్టేసుకుంటాను. బట్ నేను నేర్చుకుంటున్నాను, లేదు నాకు ఏం కావాలో అదే తీసుకోవాలి అనేది. నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నా, మైండ్ నన్ను కంట్రోల్ చేయడం కాకుండా. అండ్ నెక్స్ట్ నేనైతే చెక్ లిస్ట్ ఇక్కడ రాసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఆల్రెడీ నోట్స్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆలివ్ ఆయిల్ అవి చూస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ నందినిది కౌ గీ తీసుకున్నాను, బికాస్ నాకు గుడ్ ఫ్యాట్ అనేది తక్కువ ఉండింది. సో అందుకని నేను గీ తినాలి అట్లీస్ట్ డైలీ 1 spoon అయినా. సో ఇక్కడ నేను నందిని తీసుకుందామని ఫస్ట్ ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. బికాజ్ ఎప్పుడైనా సరే మనం ఒక కొత్త ఐటెం ట్రై చేస్తున్నప్పుడు ప్రైసెస్ వేరీ ఉన్నాయి కదా, పెద్ద తీసేసుకుంటే అయిపోతుంది కదా, ఒకటేసారి ఎక్కువ రోజులు వస్తుందని చూడకూడదు. ఎప్పుడు ఫస్ట్ చిన్నదాంతో ట్రై చేయండి. ఇఫ్ అది మీకు వర్కౌట్ అయ్యింది, మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు పెద్దది తీసుకోండి. ఈ పాయింట్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఉంటారు, ఈవెన్ మీ, లైక్ చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా, ఒక 50-60 ఉంది కదా, పెద్దదే తీసేసుకుందాం యూజ్ చేస్తామని అనుకునే ఉండేదాన్ని నేను. బట్ అలా చాలా యూజ్ చేయకుండా ఇట్లా పక్కన పడేసేసి ఉంచుతాను. అండ్ నెక్స్ట్ నాకు మెయిన్గా ఇక్కడ కావాల్సినవి బేసిక్ ఐటమ్స్, లైక్ తాలింపుకి వేసుకునేవి అండ్ నెక్స్ట్ పెప్పర్ అండ్ ఇలాంటివి. సో వీటిని నేను మైండ్లో పెట్టుకొని ఫస్ట్ నేను ఆ సెక్షన్కి వెళ్ళాను, అవి కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి. అండ్ నేను స్ట్రిక్ట్గా ఒకటి పెట్టుకుంది ఏంటంటే, నో జంక్ ఫుడ్
అస్సలు తీసుకోకూడదు. అండ్ పీజీస్లో ఉంటుంటే అండ్ నాట్ ఓన్లీ పీజీస్, మీరు ఒకవేళ ఒక్కరే ఉంటున్నారు అనుకోండి, జంక్ ఫుడ్ ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉండదు అనుకోండి, మీకు లేజినెస్ వచ్చేసేసి అబ్బా ఈరోజుకి ఏం కుక్ చేసుకుంటాంలే, వెళ్ళి జంక్ తినేద్దాం సరిపోతుంది అని అనుకుంటాము. నేను ఫ్రమ్ ద పాస్ట్ 1.5 year అట్లా చేసి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. సో వీలైనంత వరకు అవి దూరం పెట్టుకోండి, సో దట్ మీరు కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బికాజ్ ఒకసారి స్విగ్గీ జొమాటోలో ప్రైసెస్ చూస్తే మీకు అసలు తీసుకోబుద్దే కాదు. ఎందుకంటే మీరు ఒక మీల్ ఆర్డర్ పెట్టుకుందాము అనుకుంటే ఏది లేదన్నా సరే 350 to 400 ఈజీగా అవుతుంది. సో పక్కగా మీరే కుక్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నా, లిస్ట్రిన్ సంథింగ్. సో నేను అది కూడా చిన్నదే తీసుకున్నాను. అండ్ నా రూమ్లో అగర్బత్తి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ టైమ్స్. సో కొత్తగా హ్యాబిట్ని అలవాటు చేసుకుంటున్నా, అందుకనే ఇక్కడ అది కూడా తీసుకుంటున్నాను అనమాట. లైక్ రూమ్లో కొంచెం ఇట్లా మంచి స్పిరిచువల్ థింగ్ వస్తుంది అనేసి. ఇప్పుడు 4 షేరింగ్లో ఉన్నప్పుడు అవన్నీ చాలా కష్టం, బట్ నా రూమ్లో ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను తీసుకుంటున్నాను. దే ఆర్ ఓకే విత్ దట్. కొంతమందికి అది ఓకే ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు ఒక అనలైజ్ చేసుకోండి. యూ టాక్ టు విత్ యువర్ ఫెలో రూమ్మేట్స్, అవన్నీ చేసుకొని మీరు తీసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నాకు ఇక్కడ ఒక రిలీఫ్ ఏంటి అంటే, ఇప్పుడు షాంపూస్ అవనివ్వండి, సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ నేను ఇక్కడ తీసుకోను. బికాజ్ మా డాడీకి క్యాంటీన్ వాళ్ళ ఫెసిలిటీ ఉంటుంది కదా, అక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కంపారిటివ్లీ. ఇప్పుడు బయట సూపర్ మార్కెట్లో ఒక 350 అట్లా ఉండింది అనుకోండి, మాకు అక్కడ క్యాంటీన్లో ఒక 200 to 220 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో నేను వీలైనంత వరకు ప్రతిసారి తెచ్చుకుంటా. ఎవ్రీ 2 months or 3 monthsకి ఇంటికి వెళ్తా కాబట్టి నేను తెచ్చుకుంటాను. సో నాకు ఆ కాస్ట్ ఇక్కడ పడదనమాట. సో ఇక్కడ నాకు అదొక రిలీఫ్ అనమాట. అండ్ నేను మఖానా తిందాము అని అలవాటు చేసుకున్నా, బట్ నాకు ఆ ప్లెయిన్ మఖానా నచ్చట్లేదు. ప్రతిసారి చాట్ చేసుకోవాలి అంటే ఇట్లా ఆనియన్స్ అవన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుందని ఇలాంటిది ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా. బట్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో రెసిపీ ఒకటి చూసాను, ఇట్లా అన్నీ మనం మిక్స్ చేసుకొని మనమే చేసుకోవచ్చు అని. సో ఇంకా అది కూడా పక్కన పెట్టేసేసి ప్లెయిన్ తీసుకుందాంలే తర్వాత ఎప్పుడైనా, ఈ వీక్ ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇప్పుడు నాకు బాగాలేదు కదా. సో కొంచెం ఈ వీక్కి ఓన్లీ జస్ట్ బేసిక్ ఐటమ్సే తీసుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ కూడా మీరు ఎక్కువ కొనేసుకోకండి. ఒక బేసిక్ ఐటమ్స్ తోటి పెట్టుకోండి. లైక్ ఎగ్స్ ఎప్పుడు కన్జ్యూమ్ చేయండి, అండ్ నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేయండి. అండ్ ఈ క్యారెట్, బీట్రూట్, వాటర్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. సో ఇక్కడ నేను బెండకాయ ఇంకా మెంతి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ టొమాటోస్, క్యారెట్, అండ్ నెక్స్ట్ ఆనియన్స్, పొటాటోస్, ఇవి ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటాయి. బికాజ్ ఏది వండే ఓపిక లేకపోయినా సరే టొమాటో కర్రీ ఆర్ పొటాటో కర్రీ చేసుకొని నేను తినేస్తాను. సో నెక్స్ట్ వన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు కర్డ్ అనేది పక్కాగా నా డైలీ రొటీన్లో నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఐదర్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ అని చెప్పి. ఇప్పుడు బయట పీజీస్లో ఉంటూ లైక్ అన్నీ థింగ్స్ని మనం సార్ట్ చేసుకొని ఒక బడ్జెట్ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు యోగర్ట్ అవన్నీ మనం తినాలి అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఒక యోగర్టే మీకు 50-55 రూపీస్ ఉంటుంది. సో ఎవ్రీడే మీరు అంత ఖర్చు పెట్టుకునే బడ్జెట్ మీకు లేదనుకోండి, యూ కెన్ యూస్ దిస్ కర్డ్ అనమాట. ఈ కర్డ్ కూడా మంచిదే, మనకి ప్రోటీన్ ఉంటుంది, ప్రోబయాటిక్ మంచిది. సో మీరు అది యూస్ చేసుకోండి. ఇదే తినాలి, నాకు బడ్జెట్ లేదు, ఇది తినకపోతే ఇంకా ఓకే జంక్ తినేద్దాము అన్న మైండ్ సెట్లో పెట్టుకోకండి. నేను అట్లనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇవేం తింటాంలే ఇంత కాస్ట్ పెట్టి, లేస్ ఒక 50 రూపీస్ పెట్టుకొని తినేస్తే ఈరోజుకి అయిపోయింది అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని. సో అందుకనే చాలా చేంజెస్ ఇప్పుడు నేను మెల్లమెల్లగా చిన్నవి చేసుకుంటున్నాను. ఒకటేసారి వెళ్ళిపోకండి, చిన్నగా చేసుకోండి. సో గ్రాసరీస్ కొనుక్కునేటప్పుడు మైండ్ చాలా డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది, అన్నీ తీసుకోవాలి అని ఇట్లా లాగుతూ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ ఈ కప్స్ ఒకటి క్యూట్గా అనిపించినాయి, తీసుకుందాం అనుకున్నా. బట్ అగైన్ నేను వెనక్కి వచ్చేసి నాకు ఓన్లీ సాఫ్ట్ టవల్ అండ్ టిష్యూస్ కావాలి. సో దానికోసం పైకి వచ్చాను, ఇంకా అవే తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి వాటి కోసం వెతుకుతున్నా అనమాట. అండ్ ఈ బౌల్స్, స్టీల్ ప్లేట్స్, ఎందుకో ఈ మధ్య ఇవన్నీ చూస్తుంటే నాకు కొనుక్కోబుద్ధి అవుతుంది గైస్, ఐ డోంట్ నో వై. సో ఇంకా చూసారు కదా, ఇక్కడ నేను మ్యాక్సిమం అన్నీ నాకు కావాల్సినవే కొనుక్కున్నాను, ఏవి ఎక్స్ట్రా కొనుక్కోలేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. పీజీలో వాటిలో ఉన్న వాళ్ళకి ఈ వ్లాగ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.